మంగళగిరి రూరల్ పరిధిలో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇందుకూరి బాలకృష్ణరాజు, కొక్కిలిగడ్డ ఏసన్న, మనోహర్, ప్రవీణ్, సూర్యప్రకాష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6,30,000 నగదు, 5 ల్యాప్టాప్లు, 32 మొబైల్ ఫోన్లు, 22 బ్యాంక్ పాస్బుక్స్, 11 చెక్ బుక్స్, 30 ఏటీఎం కార్డులతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. మంగళగిరి గ్రామీణ సర్కిల్ ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చినకాకాని ప్రాంతంలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనుక ఎస్వీఎన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుందని గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడి నుంచి కొక్కిలిగడ్డ ఏసనను అదుపులోకి తీసుకోగా బాలు, ప్రవీణ్, సూర్య పారిపోవడంతో వారిని శుక్రవారం నాడు ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇందుకూరి బాలకృష్ణరాజు, కొక్కిలిగడ్డ ఏసన్న, మనోహర్, ప్రవీణ్, సూర్యప్రకాష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6,30,000 నగదు, 5 ల్యాప్టాప్లు, 32 మొబైల్ ఫోన్లు, 22 బ్యాంక్ పాస్బుక్స్, 11 చెక్ బుక్స్, 33 ఏటీఎం కార్డులతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ప్రధాన నిందితుడు మనోహర్ ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు కావడంతో టెలిగ్రామ్ ద్వారా అందిన లింకు నమ్మి www.hubblibook.com సైట్ ద్వారా అక్రమ బెట్టింగ్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు విచారణలో తెలిసిందని ఆయన వెల్లడించారు. ఇందుకోసం తెలియని వ్యక్తుల ఆధార్ కార్డులపై సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలను తెరిపించి మొత్తం 30 అకౌంట్లు ఓపెన్ చేసినట్లు తెలిపారు. ఈ గుంపు క్రికెట్ మ్యాచ్ల్లో బెట్టింగ్ పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి కస్టమర్లను మోసగించేదని చెప్పారు. డిపాజిట్లు, విత్డ్రాలు, అకౌంట్ బ్యాలెన్స్ వంటి కార్యకలాపాలను నిందితులు కలిసి నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆన్లైన్ బెట్టింగ్ లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఇటువంటి మోసపూరిత వ్యవహారాలను నిర్మూలించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ స్పష్టం చేశారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇది ఒక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కి సంబంధించినటువంటి కేసు. ఇది ఒక 5 వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు తణుకు, మచిలీపట్నం, నల్గొండ, అలాగే హైదరాబాద్, వీళ్ళు 5 కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఇక్కడ మన మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి ఎస్వీఎన్ అపార్ట్మెంట్లో ఒక 2 నెలల నుండి ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ని నిర్వహిస్తున్నారు. ఎవరికీ తెలియకుండా ఈ క్రికెట్ బెట్టింగ్ ద్వారా అమాయకుల్ని మోసం చేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్లోకి దించుతూ వాళ్ళని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. దీని మీద మా రూరల్ ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మీద వాళ్ళని ఈ నెల 17వ తారీఖు సాయంత్రం ఒక వ్యక్తిని ఫస్ట్ ఆయనకు వచ్చిన సమాచారం మీద ఆ ప్లాట్కి వెళ్ళి రైడ్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఇందులో దీనికి సంబంధించి చీటింగ్ కేసు, బెట్టింగ్ కేసు కూడా కేసు రిజిస్టర్ చేసి కాన్ఫిడెన్షియల్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇందులో చేసినటువంటి ఎక్సలెంట్ వర్క్ వలన అతను ఇచ్చినటువంటి సమాచారం మీద మిగిలిన 5 వ్యక్తులను కూడా ట్రాప్ చేసి ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఎస్ఐ వెంకటేశ్వర్లు పట్టుకోవడం జరిగింది. వారి నుండి దాదాపుగా 5 ల్యాప్టాప్లు, 32 మొబైల్ ఫోన్స్, 22 బ్యాంక్ అకౌంట్ బుక్స్, 11 చెక్ బుక్స్, 30 ఏటీఎం కార్డ్స్, అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా అతను స్వాధీనం నుండి మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం అనేది వీరి మీద కోర్టుకు పంపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క మోడస్ ఆపరండి www.hubblibook.com అని ఒక లింక్ని పంపిస్తుంటారు యూత్కి, అలాగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ లింక్ని పంపిస్తుంటారు. ఈ లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో క్రికెట్ ఆడినట్లయితే మీకు అధిక మొత్తంలో డబ్బు వస్తుంది అని చెప్పి చెప్తారు. ఎవరైతే దీనికి అట్రాక్ట్ అవుతారో వాళ్ళు ఆ లింక్ని ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని పాస్వర్డ్స్ అవి వస్తుంటాయి, అలాగే క్రికెట్కి సంబంధించినటువంటి బొమ్మలు కూడా వస్తాయి. దీని ద్వారా వాళ్ళ దగ్గర అమౌంట్ వసూలు చేస్తుంటారు. దీనికి సంబంధించి ఈ 5 కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళ దగ్గర
50,000 రూపాయలు వీళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది.